ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. సరే, ఇక మీరు వెళ్ళండి. అలాగేనయ్యా. మాధవ్ గారు సార్. తొందరగా కానివ్వండి. ఇటు సార్. కానిస్టేబుల్, రాజు గారు సార్. ఈ ఎవిడెన్స్తో పాటు ఇంకేమైనా ఎవిడెన్స్లు దొరుకుతాయేమో చూడండి. అలాగే సార్. జాగ్రత్తగా చెక్ చేయండి. ఎక్కడ ఏ చిన్న ఎవిడెన్స్ దొరికినా కూడా మిస్ చేయొద్దు. ఓకే సార్. ఒక్కొక్కసారి ఎందుకు పనికిరాదు అనుకున్నదే కేసుకి చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అవుతుంది. అదే కేసుని మలుపు తిప్పుతుంది. సో బీ కేర్ఫుల్. ఓకే సార్. వెళ్ళండి. సార్ సార్, ఇవి చూడండి సార్. రాజుగారు, మన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి ఇమీడియట్గా స్టేషన్కి రమ్మని చెప్పండి. ఓకే సార్. మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉంటే గౌతమ్ అంత క్షేమంగా ఉంటాడు. నేను నా కుటుంబం అంత క్షేమంగా ఉంటాం. నీకు మొదటిసారి, ఇదే చివరిసారిగా చెప్తున్నాను, గౌతమ్ ని మర్చిపో. ఇంక జీవితంలో గౌతమ్ ని ఎప్పుడూ కలవను అని, గౌతమ్తో ఇంకెప్పుడు మాట్లాడను అని ప్రమాణం చేయి. రాజుగారు సార్. ఆ మిస్ అయిన అమ్మాయిల అమ్మా నాన్నలకి ఫోన్ చేశారా? చేశాం సార్. అలాగే ఝాన్సీకి ఫోన్ చేసి వెంటనే స్టేషన్కి రమ్మని చెప్పాలి. ఝాన్సీ వస్తే మిస్ అయిన అమ్మాయిల ఫోటోలు, ఇప్పుడు దొరికిన ఎవిడెన్స్ని చూపించాలి. వాటిని చూసి ఝాన్సీ ఏమంటుందో. గౌతమ్ గారు, నేను మీతో మాట్లాడలేను. దేవుడు మనిద్దరికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఈ జన్మకి ఇక అంతే.
రేపు మార్నింగ్ గౌతమ్ని తీసుకొని కృష్ణప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఓసారి ఇంటికి వచ్చి వెళ్ళమని ఒకటే ఫోన్ చేస్తున్నాడు. వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారో మనకు తెలియదు కదా నాన్న. ప్రియాంక గౌతమ్ల పెళ్లి గురించి మాట్లాడటానికి పిలుస్తున్నాడు. అయితే ఏంటంట, వెళ్ళకూడదా? నాన్న, గౌతమ్కి ప్రియాంక అంటే అంతగా ఇష్టం ఉన్నట్లేదు. చూడండి, ప్రియాంక అంటే ఇష్టం లేకపోవడం వల్లనేమో ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి డల్గా ఉండటం లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవడం చేస్తున్నాడు. వాడి అభిప్రాయం తెలిసాక కూడా మనం వెళ్తే గౌతమ్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాంగా. ఇష్టం లేకపోవడానికి ప్రియాంకకి ఏం తక్కువరా? అందం లేదా? చదువుకున్నది కాదా? డాక్టర్ జాబ్ చేస్తూ 10 మందికి సేవ కూడా చేస్తుంది. మంచి పిల్ల. మన ఫ్యామిలీ అంటే బాగా ఇష్టపడే అమ్మాయి. అన్నిటికీ మించి ఆ అమ్మాయి గౌతమ్ని ఇష్టపడుతుంది. అలాంటి అమ్మాయిని కాదని వేరే ఎవరినో తెచ్చిపెట్టుకుంటావా? అయినా వాడికంటే తెలియదు. ఈ జనరేషన్ వాళ్ళు పెళ్ళంటే రకరకాలుగా ఊహించుకొని బతికేస్తుంటారు. అలాంటప్పుడు పెద్దవాళ్ళమైన మనమే కదా మంచో చెడో చెప్పాల్సింది. ఈ అమ్మాయిని చేసుకుంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, తనే నీకు మంచి జోడి అని చెప్పాలి కదరా. నాన్న, మీరు చెప్పిందంతా నిజమే, కానీ ఇష్టం లేదని తెలిసాక కూడా ఎలా ఫోర్స్ చేయగలం? తన నిన్ను ఫోర్స్ చేయమని చెప్పడం లేదు, ప్రేమగా పక్కనే కూర్చోబెట్టుకుని అర్థమయ్యేలా చెప్పమంటున్నాను. మనం ఎంత డబ్బున్న వాళ్ళమైనా అన్ని సమయాల్లో మనకు నచ్చిన అమ్మాయిలు దొరకరు. ఈ రోజుల్లో ఆడపిల్లలు దొరకడమే కష్టం అవుతుంది. అలాంటిది తనకు తానుగా మన గౌతమ్ని ఇష్టపడి దగ్గరకు వస్తుంటే మనకు తన విలువ తెలియటం లేదు. మావయ్య, మీరు ఆయన మాటలేం పట్టించుకోకండి. గౌతమ్తో నేను మాట్లాడతాను. గౌతమ్ని నేను తీసుకొస్తాను. కమలా, ఎలా తీసుకొస్తావు? వాడికి ఇష్టం లేదని చెప్తున్నాను కదా. అయినా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థం అవుతుందా? ఏవండి, నేను అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. నేను మీతో తర్వాత మాట్లాడతాను. మావయ్య, మీరు రేపు ఉదయం వస్తామని కృష్ణప్రసాద్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. సరే కమలా, అలాగే చెప్తాను. అమ్మా, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు హ్యాపీగా ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ మేడం. మేము ఈ జన్మలో మర్చిపోలేం. పర్వాలేదు. మేడం, మీకు చాలా సేపటి నుంచి సార్ కాల్ చేస్తున్నారు. ఓకే, నువ్వు వెళ్ళు. అమ్మా ప్రియాంక, నీకు ఒక గుడ్ న్యూస్. అవునా? ఏంటి నాన్న అది? రేపు మార్నింగ్ గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ మన ఇంటికి వస్తున్నారమ్మా. నానా, ఇది నిజమా? అవునమ్మా, ఇప్పుడే సోమేశ్వరరావు గారు కాల్ చేశారు. ఓకే నానా, నేను త్వరగా పని ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చేస్తాను. ఓకే ప్రియాంక, బాయ్. ఓకే నానా, బాయ్. మేడం, ఎప్పుడొచ్చారు? ప్రియాంక, ఏంటి ప్రియాంక ఇంత హ్యాపీగా ఉన్నావు? మా నాన్న కాల్ చేశారు మేడం. రేపు మార్నింగ్ గౌతమ్ సార్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మా ఇంటికి వస్తున్నారంట. ఈ హ్యాపీనెస్ నీ కళ్ళల్లో చూద్దామని నేను ఇక్కడి వరకు వచ్చాను. మా వదిన సాయంతో నేనే పావులు కదిపి ఆ పనిని ఇంకా ఫాస్ట్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది. కానీ గౌతమ్ సార్ ఝాన్సీని కాదని నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారా? నాకదే భయంగా ఉంది మేడం. అక్కడికొచ్చిన తర్వాత ఝాన్సీని తప్ప మరొక అమ్మాయిని నేను చేసుకోనని గౌతమ్ సార్ అంటే నా పరిస్థితి ఏంటి మేడం? ఎందుకు నువ్వు ముందే భయపడతావు? లేదు మేడం, ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలానే జరిగింది. మా ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు అందరూ మా పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే గౌతమ్ సార్ వాళ్ళ ముందు ఏం మాట్లాడలేక నన్ను పక్కకు పిలిచి చెప్పారు. ఏం చెప్పాడు? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పారు. కాకపోతే అప్పుడు ఝాన్సీ అన్న విషయం చెప్పలేదు. సరే, అది వదిలేసాయి. అది ఎప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు పరిస్థితులు మారాయి.
మనుషులు మారారు, మొత్తం డ్రామానే మారిపోతుంది. ఓకే చూడు ప్రియాంక, ఇంత చేసిన దాన్ని గౌతమ్ నిన్ను ఒప్పుకోను అంటుంటే చూస్తూ ఊరుకుంటానా? గౌతమ్ ఏం చేస్తే ఒప్పుకుంటాడో, ఎవరు చెప్తే కాదు అని అనడో నాకు బాగా తెలుసు. ఆ విషయంలో మర్చిపో, నేను చూసుకుంటానులే. ఏంటండి మీరింకా ఝాన్సీ గురించి ఆలోచిస్తూ ఉన్నారా? కృష్ణప్రసాద్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నేను ఓకే చెప్పిన దగ్గర నుంచి మీరు డల్ అయిపోయారు. ఏమండి, ఝాన్సీ గురించి మీ మైండ్లో ఏమైనా ఆలోచన ఉంటే వెంటనే తీసేయండి. ఇక ఝాన్సీ గురించి మీరు కానీ గౌతమ్ కానీ ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు. నేనన్నీ ఆలోచించే మాట్లాడుతున్నాను. ఝాన్సీ గురించి ఈ ఇంట్లో ఇంకెప్పుడు ప్రస్తావన రాకూడదు. ఏం మాట్లాడుతున్నావు కమలా? అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వద్దు, వద్దండి, ఇప్పుడు నన్నేమీ అడగొద్దు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇప్పుడు ఝాన్సీని కాదని ప్రియాంకని కోడలిగా చేసుకోవాలని అనుకుంటున్నావా నువ్వు? ప్రియాంకని కోడలిగా చేసుకుంటే తప్పే ఉంది? తప్పొప్పుల గురించి మాట్లాడడం లేదు, గౌతమ్ ఇష్టాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు నువ్వే కదా గౌతమ్కి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే వాడి జీవితంలో సంతోషంగా ఉండలేడు అన్నావు. సంతోషంగా ఉండాలన్నా బాధగా ఉండాలన్నా ముందు వాడు ఉండాలి కదండి. ప్రాణాలతో ఉండాలి కదా. సార్, ఏంటి సార్ మమ్మల్ని ఇంత అర్జెంటుగా రమ్మన్నారు? మా అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? అయ్యా, నా కూతురు ఎక్కడుందో తెలిసిందా? చెప్పండి అయ్యా, నేను వెంటనే వెళ్ళి నా కూతుర్ని చూడాలా. చెప్తానండి. చెప్పండి అయ్యా, నా బిడ్డ ఎక్కడుంది? దాన్ని చూసి ఇప్పటికే 3 దినాలు అయింది. చెప్పండి సార్, మా అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? అమ్మా, నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము కొన్ని ఎవిడెన్స్ని కలెక్ట్ చేశాం. అవి మీ అమ్మాయివో కావో చూసి చెప్తారని పిలిపించాను. మాధవ్ గారు. సార్, నా కూతురుదయ్యా. అయ్యా, ఈ చున్నీ నా కూతురు కవితదయ్యా. అయ్యా, ఒట్టి చున్నీ మాత్రమే దొరికిందా? నా బిడ్డ ఆచూకి ఇంకా తెలియలేదా? సార్, ఇది నా కూతురు పర్సు సార్. అయ్యా, నా బిడ్డకి ఏమై ఉంటుంది? తను ప్రాణాలతోనే ఉంది కదా, తనకేం కాదు కదా? చెప్పండి అయ్యా. సార్, నా కూతురు ఐశ్వర్య ఎక్కడుంది సార్? ఇంకా తను చూడకుండా ఎన్ని రోజులు ఉండాలి సార్? తనకే ప్రమాదం జరగలేదు కదా, తను సేఫ్ గానే ఉండుంటుంది కదా సార్. ఒక్క నిమిషం ఆగండమ్మా, నేను చెప్పేది వినండి. ఓన్లీ ఇవి మాత్రమే దొరికినంత మాత్రాన మీ కూతుర్లకు ఏదో జరిగినట్టు కాదు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇలాంటివి దొరకడం చాలా నార్మల్. మీరు వీటిని చూసి భయపడకండి. వాళ్ళకి ఏమీ కాలేదని నా మనసు చెప్తుంది.
మీరు అదే నమ్మండి. వాళ్ళ కోసం ఆశతో ఎదురు చూడటమే కాదు, వాళ్ళు దొరుకుతారనే నమ్మకంతో ధైర్యంగా ఉండండి. కానిస్టేబుల్స్ సార్. కవిత ఐశ్వర్యాల ఫోటోలు న్యూస్ ఛానల్స్కి ఇచ్చి ఇద్దరు మిస్సింగ్ అని యాడ్స్ వేయించండి. ఓకే సార్. అలాగే వీళ్ళిద్దరి ఫోటోల్ని ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి పంపించి ఎమర్జెన్సీ అని చెప్పండి. ఓకే సార్. సరే వెళ్ళనమ్మా. సారీ గౌతమ్ గారు, మీకు నేనంటే ఎంత ఇష్టమైనా ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే మీ నుదుటి మీద ఆ దేవుడు నా పేరు రాయలేదు. నన్ను మర్చిపోండి, అప్పుడే మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. అలా కాదని మీ కుటుంబానికి వ్యతిరేకంగా నేను మీ జీవితంలోకి రాలేను. అలా వస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నాకున్న లక్ష్యం ఒక్కటే, పిల్లల్ని మీ ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయడం, వాళ్ళందరూ వీళ్ళని ఇంట్లో వాళ్ళగా భావించేలా చేయడం. కానీ ఇప్పుడు ఆశ నిరాశ అయ్యింది. అందుకే నన్ను మర్చిపోండి. పిన్ని, పిన్ని, ఝాన్సీ, మనం నువ్వు చూసింది వీళ్ళనేనా? ఝాన్సీ, మనం నువ్వు చూసింది వీళ్ళనేనా? బాబాయ్ ఏంటి ఈ అక్క వాళ్ళ ఫొటోస్ పంపించాడు? మొన్న వీళ్ళని ఎవరో తీసుకెళ్లారు కదా. హలో ఝాన్సీ, నువ్వు చూసింది మొన్న ఈ ఇద్దరినేనా? బాబాయ్, నేను స్వీటీని. స్వీటీ, నువ్వా? వినలేదా? బాబాయ్, నువ్వు ఈ అక్క వాళ్ళ ఫొటోస్ పంపించావు కదా, వాళ్ళిద్దరిని నేను చూశాను. ఏంటి స్వీటీ నువ్వు చెప్పేది? వాళ్ళని నువ్వెలా చూసావు? ఎక్కడ చూసావు? అది మొన్న నేను వంశీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాం కదా, ఆ రోజు ఒక చోట మేము ఆగాము. అప్పుడే ఈ అక్క వాళ్ళిద్దరిని వేరే ఎవరో బలవంతంగా తీసుకెళ్తున్నారు. అవునా?
సరే అయితే నేను వెంటనే నీ దగ్గరకు వస్తున్నాను. ఎందుకు బాబాయ్? ఈ విషయం గురించి మాట్లాడాలి. సరే బాబాయ్. గౌతమ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజు ప్రియాంక వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నేను చెప్పాను కదా. అమ్మా, అర్జెంట్ పని ఉంది, ఇప్పుడే వస్తాను. గౌతమ్, గౌతమ్ ఆగు! గౌతమ్, గౌతమ్ ఆగు! అమ్మా వస్తానమ్మా, అర్జెంట్ పని ఉంది. అది కాదురా, మనం వెళ్ళాలి. హలో సార్, బయలుదేరారా? లేదు కృష్ణప్రసాద్, బయలుదేరుతున్నాం. అందరూ రెడీ అవుతున్నారు. సార్, గౌతమ్ కూడా వస్తున్నాడు కదా? అదేంటి కృష్ణప్రసాద్ అలా అడుగుతున్నావు? వాడు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకోవడానికి వస్తున్నప్పుడు వాడు రాకుండా ఎలా? తప్పకుండా తీసుకొస్తాం. ఓకే సార్, అయితే త్వరగా వచ్చేసేయండి. మీ మనవరాలు హడావిడి చూడలేకపోతున్నామండి. కృష్ణప్రసాద్, అది హడావిడి కాదు, నా మనవరాలి ఆనందం. ఓకే సార్, ఉంటాను మరి. సరే కృష్ణప్రసాద్. కమలా, రే చంద్ర. చెప్పండి మావయ్య. కృష్ణప్రసాద్ వాడు ఫోన్ చేశారు, బయలుదేరారా అని అడిగారు. మీరు ఇంకా ఇక్కడే లేట్ చేస్తే ఎలా? నానా, నేను రావట్లేదు. అదేంట్రా? అంటే పద్మకి ఒంట్లో బాగోలేదు నాన్న. సరే, నువ్వు పద్మని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు. అంటే ముందు గౌతమ్ రెడీ అయ్యాడో లేదో కనుక్కున్నారా? కమలా, గౌతమ్ రెడీ అయ్యాడా? వెళ్ళి ఒకసారి పిలు. గౌతమ్ ఏదో పనుందని బయటికెళ్ళాడు మావయ్య. బాబాయ్ మెసేజ్ చేస్తే నువ్వు కాల్ చేయాలా? ఎందుకు చేసావలా? బాబాయ్ నీ వాట్సాప్కి 2 అక్కల ఫొటోస్ పంపించాడు, అది చూసి కాల్ చేశాను. బాబాయ్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు పిన్ని. గౌతమ్ ఎక్కడున్నావురా? ఇక్కడ అందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నాం. అమ్మా, నేను అర్జెంటుగా ఝాన్సీని కలవడానికి వచ్చాను.